చేపల పెంపకం అంటే ఒకప్పుడు కోస్తా జిల్లాల్లోనే ఉండేది. మారుతున్న భౌగోళిక పరిస్థితులు, నీటి వనరుల లభ్యతతో ఇప్పుడు చేపల పెంపకాన్ని పలుచోట్ల చేపడుతున్నారు రైతులు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రైతులు వారికున్న వనరులను బట్టి చేపలను పెంచి స్థానిక మార్కెట్లలో అమ్మకం చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు. అయితే చేపల పెంపకానికి ఎలాంటి నేలలను ఎంచుకోవాలి, ఎంత విస్తీర్ణంలో చెరువులు నిర్మించాలి, ఏ ఏ రకాల చేపలు పెంపకానికి అనువుగా ఉంటాయి, ఎకరాకు ఎన్ని పిల్లలు వదులుకోవాలి, నీటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి అన్ని సందేహాలకు సమాధానాలిస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గణేష్. చేపల పెంపకం తెలంగాణలో గణనీయంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ చేపల పెంపకం అనేది తెలంగాణలో మంచినీటి వనరులు ఉన్నాయి కాబట్టి మంచినీటి చేపలు అన్ని రకాలు ఇక్కడ అనుకూలమే. దాంతోపాటు చేపలతో పాటు మంచినీటి రొయ్యలు కూడా, అంటే మనకు నీలకంఠ రొయ్య మరియు గోదావరి రొయ్యలు కూడా ఇక్కడ పెంచుకోవడానికి అనుకూలము. చేపల పెంపకం చేపట్టాలనుకున్న రైతులు ఈ చెరువును ఏ రకంగా చూసుకోవాలంటే నీరు నిలబడే విధంగా ఉండే నేలని ఎంచుకోవాలి. ముఖ్యంగా నల్లరేగడి నేలలు కానీ ఎర్రరేగడి నేలలు కానీ. ఇసుక నేలలు మన చేపల పెంపకానికి అంతగా అనుకూలంగా ఉండవు, ఎందుకంటే నీళ్ళు అనేది దాంట్లో నిలబడే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ చేపల చెరువు అనేది ముఖ్యంగా ఏ రకంగా నిర్మించుకోవాలంటే అది దాదాపు 2.5 మీటర్లు, అంటే 8 ఫీట్ల లోతులో నిర్మించుకోవాలి. దాంట్లో 6 ఫీట్ల వరకు మనం నీరుని నిల్వ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నీరు ఎటువంటి నీళ్ళను వాడుకోవాలి. ఒక రైతుకు బోరు బావి కానీ లేదా కాలువల ద్వారా 2 నీటి సౌకర్యాలు ఉన్నట్లయితే అతను కాలువ ద్వారా కానీ రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటిని వాడుకోవచ్చు. లేని పరిస్థితిలో బోరు బావుల ద్వారా ఉండే నీటిని కూడా వినియోగించుకోవచ్చు. మంచినీటి రకాలలో ఇండియన్ మేజర్ కాప్స్ అయితే 2500 నుంచి 3000 చేప పిల్లల్ని నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రీయ చేప అయిన కొర్రమేని చేప అయితే దానిని దాదాపు 4500 నుంచి 5000 చేపలను నిల్వ చేసుకోవచ్చు. రైతులు ముఖ్యంగా అవగాహన తీసుకోవాల్సింది, మనకు వరిలో ఏ రకంగా అయితే విత్తనాన్ని ఏ రకంగా ఎంత ప్రాముఖ్యత ఇస్తామో చేపలు పెంచే రైతులు కూడా ఈ చేప పిల్లలని ఎంచుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించినప్పుడు మత్స్యకార రైతులు ఆ యొక్క చేప పిల్లల్ని పట్టుకొని పరిశీలించినప్పుడు చేప శరీరం పైన ఎటువంటి గాయాలు కానీ, తర్వాత వాటి యొక్క రెక్కలు కానీ ఎటువంటి కుళ్ళిపోకుండా, శరీరం పైన ఎలాంటి మచ్చలు లేని వాటిని ఎంచుకోవాలి. హ్యాచరీ యాజమాన్యాన్ని కానీ చేప పిల్లల ఉత్పత్తి కేంద్ర యాజమాన్యాన్ని అడిగి ఆ చేప పిల్లలు ఎన్ని రోజులవి, దాన్ని బట్టి ఆ సైజుకి ఆ చేప ఉందా లేదా అని కూడా మనం గ్రహించుకోవాలి. దానికి ఎటువంటి మేతలు ఇస్తున్నారు, మేతకు చేప పిల్ల అనేది అలవాటు అయిందా లేదా అనేది కూడా మనకు మత్స్యకార రైతులు అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. ఈ రవాణా సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా చేప పిల్లల్ని మనకు రవాణా చేసే ముందు 24 గంటల ముందు ఎటువంటి మేతలు ఇవ్వకూడదు. అది ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే చేప కొంచెం అంతగా యాక్టివ్గా ఉండకపోవడము, చేప వలలో జరిగే ఈ యొక్క గాయాల బారి నుంచి మనము చేప పిల్ల అనేది ఎంతో కొంత నష్టం అనేది నివారించుకోవచ్చు. మరి అదేవిధంగా తీసుకొచ్చిన చేప పిల్లల్ని అప్పటికప్పుడు చేప పిల్లల చెరువులో వదలకూడదు. ముందుగా దానికి అక్లమటైజేషన్ చేయాలి. అంటే ఆ యొక్క చేప పిల్లలు పెరిగిన ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత pH మన యొక్క చెరువులో ఉన్న ఉష్ణోగ్రత pHకి దాన్ని సమతుల్యత చేయాలి. అందుకు కానీ చేప పిల్లల ట్యాంకులు అయితే కంపల్సరీగా మనం ఏదైతే చెరువులో వదులుతున్నామో ఆ యొక్క చెరువు యొక్క నీటిని 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్నగా కలుపుతూ ఉండాలి. ప్యాకెట్లలో అయితే ఆ యొక్క ప్యాకెట్ని తీసుకొచ్చేసి నీటి ఉపరితలం పైన ఉంచి దాని ద్వారా దాని యొక్క ఉష్ణోగ్రత అనేది సమతుల్యత చెందుతుంది. మరి అదేవిధంగా ఈ చేప పిల్లల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 3 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఉంటాయి. నీటి యాజమాన్య పద్ధతులు, మరియు మేత యాజమాన్య పద్ధతి అండ్ ఆరోగ్య యాజమాన్య పద్ధతి. నీటి యాజమాన్య పద్ధతిలో 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి భౌతిక లక్షణం, రెండవది రాసాయనిక లక్షణం. భౌతిక లక్షణం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉష్ణోగ్రత, నీటి పారదర్శకత అండ్ టర్బిడిటీ. తర్వాత అదేవిధంగా ఈ రాసాయనిక లక్షణాలు చూసుకున్నట్లయితే pH, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, అమోనియా, నైట్రేట్లు ఉంటాయి. ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మనకు మెయింటైన్ చేయాలి. pH చూసుకున్నట్లయితే 7.5 to 8.5 మెయింటైన్ చేయాలి. డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మనకు 4 నుంచి 6 ppm ఉన్నట్టు చూసుకోవాలి. మనకు అమోనియా చూసుకున్నట్లయితే 0.1 ppm కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నీటిలో మనకు విషవాయువులు ఉత్పత్తి అవుతున్నాయని మత్స్యకార రైతులు గ్రహించుకోవాలి. మేత యాజమాన్య పద్ధతి అనేది చేప పిల్ల యొక్క సైజు మీద ఆధారపడుతూ ఉంటుంది. మనకు చేప పిల్లలు నర్సరీలో ఉన్నప్పుడు శరీర బరువుకు 5% ఇస్తాము. తర్వాత ఈ చేప పిల్లలు ఫింగర్లింగ్ స్టేజ్ దాటి తర్వాత మనకు చేప
చెరువుల్లో స్టాక్ చేసిన తర్వాత దాదాపు 200 గ్రాములు వచ్చే వరకు ఇదే మనం 5% బరువుని మనము మెయింటైన్ చేయాలి. తర్వాత 200 గ్రాముల నుంచి దాదాపు 600 గ్రాములు వచ్చే వరకు 3% శరీర బరువు, 28% ప్రోటీన్ ఇచ్చినట్లయితే దాని యొక్క శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు కానీ దాని యొక్క శరీర పెరుగుదలకు కావాల్సిన శక్తిని అది సమకూర్చుకోగలదు. 600 గ్రాముల తర్వాత మనం శరీర బరువుకు 24% ప్రోటీన్, శరీర బరువుకు 2% ఇచ్చినట్లయితే అది దాని శరీరానికి కావాల్సిన మాంసకృతులను మరియు శరీర పెరుగుదలకు కావాల్సిన శక్తిని అది ఆ యొక్క మేత ద్వారా తీసుకోగలదు. చేప పిల్లలకు అన్ని తేలియాడే మేతల్ని తీసుకుంటుంది. వీటిని పెల్లెట్ ఫీడ్స్ అంటాం. ఇదే కాకుండా మనకు సహజమైన ఆహారాన్ని కూడా చేపల చెరువులో ఉత్పత్తి చేయాలి. 60 నుంచి 70% వరకు మనం ఇచ్చే అదనపు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా 20 నుంచి 25% వరకు మనకు చేపల్లో సహజ ఆహారం అంటే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు అనేవి ఉంటాయి. అవి ఏ రకంగా ఉత్పత్తి చేయాలంటే చేప పిల్లల్ని వదిలే ముందే మనం చెరువులో నీటిని నిల్వ చేసిన తర్వాత చేపల పెంపకానికి మనకు అనుకూలమైన కలరు లేత ఆకుపచ్చ రంగు కలర్ కాబట్టి ఆ యొక్క కలర్ రావడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల ఎరువులను కలుపుతాం. అవి ఏంటంటే మనకు ఇంట్లో ఉపయోగించే పశువుల ఎరువు కానీ తర్వాత కోళ్ళ ఎరువు కానీ వీటితో పాటు వేరుశనగ చెక్క కానీ పత్తి చెక్క కానీ నువ్వుల నూనె చెక్క కానీ యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు పొటాష్ తర్వాత యూరియా వీటినన్నింటినీ కలిపి ఒక నీడ ప్రదేశంలో నీళ్లు కలియబెట్టి 24 గంటల తర్వాత మనం చెరువులో చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత 5 నుంచి 7 రోజులకు మనకు నీటి కలర్ అనేది లేత ఆకుపచ్చ రంగు కలర్లోకి వస్తూ ఉంది. దీంట్లో వృక్ష ప్లవకాలు అంటే ఫైటోప్లాంక్టన్ మరియు చిన్న చిన్న కీటకాలు కూడా తిరుగుతూ ఉంటాయి. జూ ప్లాంక్టన్ పెరిగిందని గ్రహించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే చేప పిల్లలను వదులుకోవాలి. చేపల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులు చూసుకున్నట్లయితే చేప పేనుతో పాటు మనకు ఎరుపు మచ్చల వ్యాధి వస్తూ ఉంది. తర్వాత తోక తెగుళ్ళ వ్యాధి, తాటాకు తెగుళ్ళ వ్యాధి, ముఖ్యంగా కొర్రమీన్లో చూసుకున్నట్లయితే చిన్న చిన్న కురుపులుగా ఏర్పడి ఈ లోతైన గాయాలుగా ఏర్పడి ముఖ్యంగా శరీర భాగము మరియు ఈ రెక్కల మీద ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా అది వ్యాధి తీవ్రత ఎక్కువగా అయినట్లయితే రెక్కలు కూడా కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంది. వీటిలో కూడా మనకు బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులైన ఈ ఎరుపు మచ్చల వ్యాధి వీటిని నీటి శానిటైజర్లు అయోడిన్ కానీ బీకేసి బ్రోమిన్ కొనిన్ క్లోరైడ్ కానీ తర్వాత పొటాషియం పర్మాంగనేట్లతో తగ్గించుకోవచ్చు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే మనం సహజ నీటి శానిటైజర్స్ అన్న ఉప్పు మరియు పసుపును కూడా వినియోగించుకోవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎండ్రోఫ్లాక్సిన్ కానీ తర్వాత ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ మేతలో కలిపి ఇవ్వడం ద్వారా ఈ యొక్క వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.